700 సంవత్సరాల కిందటే రెడ్డిరాజుల రాజధానిగా వర్ధిల్లిన కొండవీడు కోట ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అభిష్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు కోరడం జరిగింది. శాసనసభ సమావేశాల సందర్భంగా పర్యాటక రంగంపై జరిగిన చర్చలో పురాతన చరిత్ర కలిగిన కొండవీడు కోట విశిష్టతను పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను ప్రతిపాటి సభకు వివరించారు. హెల్త్ టూరిజం గానీ టెంపుల్ టూరిజం గానీ ఓల్డ్ ఏదైతే చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలు చాలా అద్భుతంగా డెవలప్ చేస్తే పరిశ్రమల హోదా టూరిజం డెవలప్ అభినందించవలసినటువంటిది. గౌరవం టూరిజం మొదటి నుంచి వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా అంటే ఉపాధి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆ విధంగా టూరిజం డెవలప్ కావాలనేటువంటిది మన టూరిజం డెవలప్ అయ్యేటువంటి దాంట్లో ఉపాధి ఉద్యోగ కొండవీడు కోట హెల్త్ టూరిజం గానీ దృష్టి కూడా టెంపుల్ టూరిజం గానీ ఎంత అద్భుతంగా ఉంది కానీ ఓల్డ్ ఏదైతే బాధ నాకు చరిత్ర కలిగినటువంటి ప్రదేశం కొండవీడు కోట కూడా డెవలప్ గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల టూరిజం అమరావతిలో ఇటువంటి అత్యంత ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఒకటే టూరిజం ప్లేస్ రెడ్డిరాజులు 700 సంవత్సరాల క్రితం ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా వీడు కోట ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆ విధంగా టూరిజం కోట ఎంతో పురాతనమైన ప్రాసెస్ కలిగినటువంటి విశేషమైన ప్రదేశం అధ్యక్ష. కొండవీడు కోట అదే కాకుండా అధ్యక్ష కొండపైన 3 చెరువులు ఎక్కడ ఉండవు అధ్యక్ష. అద్భుతంగా లేకులు 365 కోట వాటర్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి చిరకాల వాంఛి లేక్స్ అమరావతి చెరువులు దేవాలయం ఉంది, కలిగినటువంటి నరసింహాలయం ఉంది, ఆదిలక్ష్మాలయం ఉంది, దేవాలయ గుడి ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అధ్యక్ష. కొండవీడు కోట ఘాట్ రోడ్ దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. కొండవీడు కోట ఎంతో పురాతనమైన ప్రాశస్త్యం కలిగినటువంటి విశేషమైన ప్రదేశం అధ్యక్ష. కొన్ని 100 ఎకరాలు ఉంది. అదే కాకుండా అధ్యక్ష కొండపైన 3 చెరువులు ఎక్కడ ఉండవు అధ్యక్ష. నాకు తెలిసి అయితే నేను ఎక్కడ చూడలే. 3 లేకులు 365 రోజులు వాటర్ ఉంటుంది అధ్యక్ష. ఒక్క లేకులో మాత్రం 3 లేక్స్ 3 చెరువులు, ఊటబాయి ఉంది, శివాలయం ఉంది, నరసింహాలయం ఉంది, ఆదిలక్ష్మాలయం ఉంది, వేమన్న గుడి ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అధ్యక్ష. ఒక్క ఘాట్ రోడ్